జై వాసవి జై జై వాసవి వాసవి యూనివర్సిటీకి స్వాగతం సుస్వాగతం. వాసవి యూనివర్సిటీ ది వాయిస్ ఆఫ్ వైశాస్. భక్తులు తమ ఇష్టదైవమైనటువంటి దైవానికి రకరకాలమైన కానుకలు ఇవ్వడానికి మనం చూస్తూ ఉంటాం. మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. చాలామందికి మనకు తెలిసిన విషయం ఏంటంటే, తమకు లాభం చేకూరిస్తే లేదా ఉద్యోగం వస్తే వ్యాపారంలో కలిసి వస్తే కొందరు పర్సంటేజ్ బదులు నగదు హుండీలో వేయడము ఇంతవరకే చూస్తుంటాం. ఆ తర్వాత తమకు అనుబంధంగా దగ్గరగా ఉన్న దేవాలయాల్లో వస్తు రూపైనటువంటి ఏదైనా సహాయం చేయడం కానీ దానం చేయడం కానీ ఏదో దేవాలయానికి సంబంధించినటువంటి వస్తు రూపాలు అంటే ఓ కిరీటమే కావచ్చు, నగలే కావచ్చు, షడగోపురాలే కావచ్చు, గంటే కావచ్చు, హుండీ కావచ్చు, ఏదో రకరకాల రూపాల్లో తమ శక్తి కొలది ఇస్తూ ఉంటారు. కానీ కొందరు విశిష్టమైనటువంటి భక్తులు తమ తమ దైవానికి చాలా కోరికతోటి తమ దగ్గర ఉన్నటువంటి క్రియేటివిటీని ఉపయోగించుకొని లేదా తమకున్న ఆర్ట్ను ఉపయోగించుకొని తమ కుల నైపుణ్యాన్ని కానీ వ్యక్తిగత నైపుణ్యాన్ని కానీ జోడించి దేవుళ్లకు తమ ఇష్టదైవానికి కానుకలు ఇవ్వడం మనం అరుదుగా చూస్తుంటాం. అలాంటిదే ఒకటి ఏమిటంటే, తమ ఇష్టదైవమైన భ్రమరాంబిక అమ్మవారికి స్వయంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినటువంటి ఈ భక్తురాలు తానే శాస్త్రనామాలని ఆ చీర మీద ఎంబ్రాయిడింగ్ చేసి తమ ఇష్టదైవమైనటువంటి భ్రమరాంబిక అమ్మవారికి సమర్పించనున్నట్లు తెలుస్తుంది. నా పేరు సరస్వతి. నేను లలిత సహస్రనామము రాసి ఎంబ్రాయిడింగ్ చేశాను. ఇది శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి సమర్పించాలనుకున్నా. రేపు మాఘమాసం పౌర్ణమి రోజు అమ్మవారికి సమర్పించబోతున్నా. అమ్మ దయ వల్ల నేను పూర్తి చేయగలిగాను. ఇది రాయటానికి నాకు చాలా రోజులు పట్టింది. చాలా నియమనిష్టలతో రాశాను. చివరిగా అమ్మ దయ వల్ల నేను పూర్తి చేయగలిగాను. ఇది రేపు శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి సమర్పించబోతున్నా. ఇది మీకు చూపిద్దామని చేస్తున్నాను.